ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఆ ముసుగేసుకొని తీసుకెళ్తున్న వ్యక్తి పాకిస్తాన్‌కి సంబంధించిన టెర్రరిస్టో, లేదంటే నక్సలైటో, పెద్ద మర్డరిస్టో అలాంటి మనిషేం కాదాయన. సాధారణమైన ఒక చిన్న యూట్యూబర్ అంతే. అంత ఇది చేయాల్సినంత ఏమొచ్చిందంటే మరి నాకైతే అర్థం కాలేదు గానీ, ఆహ్, ఆయన మీద పదే, పదే, పదే కేసులు పెడుతున్నారు. ఎన్ని సార్లు బెయిలొచ్చినా సరే కేసులు పెడతనే ఉన్నారు. సరే పెట్టండి, బెయిల్ తీసుకుంటారు. కానీ మరీ ఇంత దారుణంగా ఏం చేశాడని మొఖానికి ఆ బ్లాక్ క్లాత్ పెట్టేసి బెటాలియన్‌తో ఆ! అంత ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాల్సిన అంత అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కాలా. సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడింది తప్పు. సరే ఓకే. అది తప్పంటే ఆయన మాట్లాడితేనే తప్పా? లేకపోతే ఎవరు మాట్లాడినా తప్పేనా అలాంటి మాటలు? ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అందులో 90% గతంలో మీరు మాట్లాడినయే. ఇకపోతే ఈ రాధా మనోహర్ దాస్ అనే సన్యాసి మరి ఇంతకన్నా దారుణమైనవి ఇది మతాల్లో మత గొడవలు జరిగే మాటలు మాట్లాడాడు మరి ఆయన. మరి ఆయన్ని ఏ రోజు మరి ఈ రకంగా అరెస్ట్ చేసింది ఎక్కడా కనపడలా. మరి క్రిస్టియన్స్ ఆయన మీద కంప్లెయింట్ పెట్టారు, ముస్లిమ్స్ కంప్లెయింట్ పెట్టారు. కానీ ఇంత హడావుడి ఎప్పుడూ జరగల. రాధా మనోహర్ దాస్ కాదు. ఆ తర్వాత ఈ మధ్య ఆహ్, మన ఆడానో, మగానో అది ఏంటో మరి నాకైతే ఐడియా లేదు అది. ఏం తేడానో అది. ఆహ్, యాహ్! అఘోరి. ఈ అఘోరి మరి ఇంతకన్నా గలీజైన మాటలు మాట్లాడడం, రోడ్ల మీద వీరంగం వేయడం, హ్మ్. పబ్లిక్‌గా మారణాయుధాలు అంటే కత్తులు అలాంటివి చేతిలో పట్టుకొని తిప్పుతా, నరుకుతా నా కొడకల్లారా ఇంకా గలీజు మాటలు. ఇవి మాట్లాడడం. మరి అఘోరిని కూడా ఇంత దారుణంగా ఏం తీసినెళ్ళ. ఏదో ఒకటి అరా కేసులు ఏదో పెట్టారు. పెట్టడం మళ్ళీ సాయంత్రానికి వదిలేయడమే. ఒక రావణ్ కేవలం ఒక రావణ్ చేసిన తప్పల్లో ఏంటంటే వైసీపీ తరపు నుంచి మాట్లాడడం, మీ వైపు ఒక వేలెత్తి చూపించడం. ఒక వేలు మీ వైపు చూపిస్తే మీరు దాన్ని ఎంత సీరియస్‌గా యాక్షన్ తీసుకున్నారంటే, ఇదే యాక్షన్ గనక శాంతి భద్రతల మీద గంజా బ్యాచులు వీర విహారం చేస్తున్నారు వాళ్ళ మీద. ఇలాంటి వాటి మీద గనక మీరు యాక్షన్ తీసుకుంటే గనక చాలా బ్రహ్మాండంగా ఉండేది. తర్వాత మీరిచ్చిన హామీలున్నాయి. వాటి మీద కూడా ఇంతే సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటే జనాలు కూడా ఏపీ ప్రజలు కూడా చాలా సంతోషపడేవాళ్ళు. మీరిస్తానన్న ఆడబిడ్డ నిధి 1800, 1800, 1800 నీకు 18, నీకు 18, నీకు 18 రాలా. గ్యాస్ ఫ్రీ అన్నారు. మరి అది ఎక్కడొస్తుందో నాకైతే తెలీదు ఎంతమందికి వస్తుందో. ఒక బండకు మాత్రమే ఫస్ట్ టైం మాత్రమే పడింది. తర్వాత పడలా. పిల్లలది కాలేజు ఫీజు రీయింబర్స్ అది ఆగిపోయింది. అది లేదు. తర్వాత ఉద్యోగం ఇస్తాను అందరికీ. ఉద్యోగం ఇవ్వకపోతే గనక వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. అది ఇవ్వలా. వాటి మీద అంతే స్పీడ్‌గా యాక్షన్ తీసుకోండి. రానున్న రోజుల్లో గెలిచే అవకాశాలు మీకుంటాయి. ఈ కక్ష సాధింపులు చేశారు అనుకోండి. ఒక ప్రశ్న రావణ్ణి మీరు ఆపుదాం అనుకుంటే, ఈరోజు చూడండి సోషల్ మీడియా మొత్తం ప్రశ్న రావణ్‌కి సపోర్ట్‌గానే ఎన్ని వాయిసులేస్తున్నాయి, ఎంతమంది ప్రశ్నిస్తున్నారు. మీకు సగౌరవంగా నేనైతే విన్నవించుకునేది ఏంటంటే, ఇలాంటి కక్ష సాధింపులు పక్కన పెట్టి మీరు చేస్తానన్న హామీలు వాటి మీద దృష్టి పెట్టమని మనసారా కోరుకుంటున్నాను.